నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అసెంబ్లీ పరిణామాలను మీరు చూస్తున్నారు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటివరకు మీరు ఊహించని ఒక ఘట్టం చోటు చేసుకుంది. ఆడ విపక్షాలు, దాంతోపాటు అధికార పార్టీకి సంబంధించి చోటు చేసుకున్న పరిణామాలు కూడా మీరు చూస్తున్నారు. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, నిన్న అసెంబ్లీ జరిగిన పరిణామాలు మొత్తం కూడా మీరు అబ్జర్వ్ చేస్తే, నేడు జరుగుతున్న అసెంబ్లీ పరిణామాలను కనుక మీరు అబ్జర్వ్ చేస్తే వాస్తవం ఏంటి అనేది కూడా మీకు అర్థమైపోతుంది. యావత్తు తెలంగాణ సమాజం కూడా ఒకసారి ఆలోచించాలి. ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటివరకు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా, అంటే ఇక్కడ భారత రాజ్యాంగం అమలు చేసినప్పటి నుంచి కూడా ఇక్కడ ఏ ఒక్క భారతీయ అంటే రాజకీయాలలో పూర్తి స్థాయిలో, అది జాతీయ స్థాయి కావచ్చు, రాష్ట్ర స్థాయి కావచ్చు, ఎక్కడ కూడా హామీలను అమలు చేసిన దాఖలాలు ఎక్కడా కనిపించట్లేదు. అయితే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మార్పు పేరుతో వచ్చిన అధికార పార్టీ కాస్త దబాయించే ప్రయత్నం చేస్తుంది, బెదిరించే ప్రయత్నం చేస్తుంది. ప్రజలకు ఇవ్వాల్సిన మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలను ఇవ్వకపోగా ప్రజలను ఇండైరెక్ట్గా కూడా మాటలంటున్న తీరు కూడా మనం చూస్తున్నాం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంటలు ఎండిపోతున్న తీరు మీరందరూ కూడా చూశారు. పంటలు ఎండుతుంటే కనీసం ఏం చేయలేని దిక్కు దివాన లేకుండా పోయిన పరిస్థితులలో కనబడుతుంది. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతన్నలు కన్నీళ్లు పెట్టుకుంటా ఉంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఈరోజు రైతులు ఉన్నారు. ప్రభుత్వం మాత్రం తమకు పట్టనట్టుగా కూడా వ్యవహరిస్తుంది. అయితే నిన్న అసెంబ్లీలో ఒక ప్రధానమైన అంశం చోటు చేసుకుంది. దానికి సంబంధించి ప్రధానంగా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఆ తర్వాత మిగతా వాటికి నేను వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తా. ఇక్కడ ఒకసారి చూడండి, ఏంటిది ఒకసారి మీరే చూడండి. తులం బంగారం ఇవ్వట్లేదు, మేము చెప్పిన కళ్యాణ మస్తు పథకం అమలు కావట్లేదు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్లనే కొనసాగిస్తున్నాం, ఆ పథకాలకే సంబంధించిన బిల్లులే చెల్లిస్తున్నాం. శాసన మండలిలో మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ స్పష్టీకరణ అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. ఏంటి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు మంత్రులు, ఎమ్మెల్యేలు చెక్కులు పంపిణీ చేస్తున్నప్పుడు ప్రజలు నిలదీస్తున్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన తులం బంగారం మాట సంగతేందని అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చెప్పిన తులం బంగారం కథ ఉత్తముచ్చటే అని తేలిపోయింది. ఈ విషయాన్ని ప్రభుత్వమే స్పష్టం చేసింది. సోమవారం శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పలు ప్రశ్నలు సంధించారు. అయితే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వివరణ కూడా ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. హస్తం పార్టీ, హస్తంతోనే మా మార్పు సాధ్యం. ఇది నేను చెప్పింది కాదు, వాళ్ళు చెప్పిన అంశం. ఒకసారి మేనిఫెస్టోను చాలా క్లారిటీగా చూడండి. హస్తం పార్టీ, మళ్ళీ చెప్తున్నా, హస్తం పార్టీకి సంబంధించి మార్పు సాధ్యం అంటూ కూడా ఇచ్చారు. ఇక్కడ ఏంది, హస్తంతోనే మార్పు సాధ్యం అంటూ కూడా ఇచ్చిన ఈ యొక్క మేనిఫెస్టోకి సంబంధించి వాళ్ళయండి న్యాయపత్రం కోసం స్కాన్ చేయండి అంటూ దీనికి స్కానర్ కూడా ఇచ్చిన పరిణామాలు కనబడుతున్నాయి. సో పూర్తి స్థాయిలో కూడా యావత్తు తెలంగాణ సమాజం చూసింది కదా. ఇక్కడ నేను చదువుతా వినండి. యువ న్యాయం గోవింద, నారీ న్యాయం గోవింద, రైతుల న్యాయం గోవింద, శ్రామిక న్యాయం గోవింద, సామాజిక న్యాయం గోవింద, మేనిఫెస్టో గోవింద. మొత్తానికి 6 గ్యారంటీలకు 3 నామాలు వెట్టిలు మమ అనిపించింది కాంగ్రెస్ పార్టీ. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా నిజం. యువ న్యాయం గోవింద, నారీ న్యాయం గోవింద, రైతు న్యాయం గోవింద, శ్రామిక న్యాయం గోవింద, సామాజిక న్యాయం గోవింద. మొత్తానికి 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీలకు తెలంగాణ ప్రాంత ప్రజలకు నామం పెట్టింది కాంగ్రెస్ సర్కార్. మీరు అవునన్నా కాదన్నా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవమైన విషయం. ఇది వాళ్ళు తయారు చేసిన మేనిఫెస్టో పత్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సందర్భంగా వాళ్ళు పంచిన పాంప్లెట్. అంటే దీన్ని చూపించి తెలంగాణలో ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి వెళ్ళి మేము ఈ హామీలను అమలు చేస్తున్నామని చెప్పిళ్ళు. ఈరోజు తులం బంగారం ఏమన్నది, తుస్సుమన్నది. తులం బంగారం తుస్సుమన్నది. ₹1,00,000 పాటుగా మేము తులం బంగారం కూడా ఇస్తాం, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి అని చెప్పిన మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు హామీలను తుంగలో దొక్కింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు చెప్పే అంశాలు ఏంది, పూర్తి స్థాయిలో కూడా మేము తులం బంగారం ఇస్తాం, అన్నీ ఇస్తామని చెప్తే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా పేదింటి ఆడబిడ్డల వివాహానికి కళ్యాణమస్తు స్కీమ్ కింద తులం బంగారం ఇస్తానని హామీని సర్కార్ నిలుపుకోలేకపోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. సోమవారం మండలిలో తులం బంగారం పథకం అమలుపై పలు ప్రశ్నలు కవిత లేవనెత్తగా లేదు చెప్పలేమంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానం చెప్పడం కాస్త ఆశ్చర్యంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, బాల్య వివాహాలను నిర్మూలించేందుకు 13 లక్షల వివాహాలకు గత ప్రభుత్వం దోహదం చేసిందని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. పేదింటి ఆడబిడ్డల వివాహాన్ని కళ్యాణమస్తు స్కీమ్ కింద తులం బంగారం ఇస్తామన్న హామీని సర్కార్ నిలుపుకోలేకపోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. అది అబద్ధమని శాసన మండలి సాక్షిగా బయటపడింది. కళ్యాణమస్తు పథకం ద్వారా దాదాపు ₹1,00,000 పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారు.
కళ్యాణమస్తు పథకం గురించి మేము అడిగిన ప్రశ్నకు ఆ పథకాన్ని ప్రవేశపెట్టే ఆలోచన లేదని కౌన్సిల్ సాక్షిగా సమాధానం చెప్పారు. ఎన్నికలకు ముందుకు ఒక మాట, ఎన్నికల తర్వాత మరో మాటలా మాట్లాడుతున్నారు అని కవిత ధ్వజమెత్తారు. మహిళల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ధి లేని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని కవిత మండిపడ్డ పరిస్థితి కనబడుతుంది. నేనేం చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈరోజు పూర్తి స్థాయిలో మనందరం ఆలోచిస్తున్నాం. ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మార్పు తీసుకొస్తుంది అని చెప్పింది. లేదు, కాంగ్రెస్ పార్టీ వచ్చింది వాస్తవమే, మార్పు తెచ్చింది వాస్తవమే. ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతకుముందు నిరుద్యోగిగా ఉండే, ఇప్పుడు ఉద్యోగంలో ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు. రాష్ట్రానికి సంబంధించిన మంత్రులందరూ ఇంతకుముందు నిరుద్యోగులుగా ఉండే, ఇప్పుడు ఉద్యోగులుగా మంత్రి పదవులో ఉన్నారు. చాలామంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు సంబంధించి అంతకుముందు నిరుద్యోగులుగా ఉండే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళ కుటుంబాలలో సంతోషం వచ్చింది. కానీ ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4 కోట్ల మంది ప్రజలలో చాలా వరకు కూడా కనీసం తినడానికి తిండి లేక, చేయడానికి ఉద్యోగం లేక, కట్టడానికి బట్ట లేక, చేయడానికి ఉపాధి లేని పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆగమైపోతున్నారు. ఈరోజు యువతను బయట చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా బీటెక్లు, ఎంటెక్లు, పీజీలు అయిపోయి రోడ్ల మీద తిరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు నాకు ఒక ఏది అంటే బీటెక్ అయిపోయిన, ఎంటెక్ అయిపోయిన విద్యార్థి కలిసిండు. తనకు పూర్తి స్థాయిలో 80% ఉన్నది. కానీ ఉద్యోగం కోసం దాదాపుగా 7-8 కంపెనీలకు ఇంటర్వ్యూకి పోతే 15,000, 18,000 ఇస్తున్నారన్న, ఇది ఎంత దారుణం అని ఆయన చెప్పిండు. ఇంకో 20 మంది దాదాపుగా 3 నెలలుగా ప్రయత్నం చేస్తుంటే ఉద్యోగాల కొలువు లేదట. నాన్ ఐటీ కింద ఏదో ప్యాకింగ్లకి ఇతరత్ర ఏది చదువు లేని వారు చేసే పనిని మాకు అప్పచెప్తున్నారని కన్నీళ్లు పడుతున్నారు. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఎంత అద్భుతమైన ఉపాధి అవకాశాలు కల్పిస్తారో ఆలోచించరు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేస్తారని మీరు నమ్మిర్రు, ఓటేసిర్రు, గెలిపిచ్చిర్రు, వీళ్ళు ముంచిర్రు. సింపుల్ లాజిక్. మనం నమ్మి ఓటేస్తే మనల్ని నమ్మించి ముంచింది కాంగ్రెస్ పార్టీ. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఈరోజు బాల్య వివాహాల నిర్మూలన కోసమే కదా కళ్యాణ లక్ష్మి అనే పథకాన్ని తీసుకొచ్చింది. పేదింటి ఆడబిడ్డలకు కనీసం పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ చూసినా కూడా పేద బిడ్డలకు పెళ్లి చేయడానికి అనేక రకాలుగా వాళ్ళ తల్లిదండ్రులు బాధపడుతున్న తరుణంలోనే కదా ₹1,00,000 తెర మీదకి తీసుకొచ్చింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఈ ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని గొప్పలు చెప్పి ఈరోజు యావత్తు తెలంగాణ సమాజాన్ని, ప్రజలందరినీ కూడా తానిచ్చిన మేనిఫెస్టోతోని తానే మోసం చేసిన పరిస్థితి కనబడుతుంది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సగటు పౌరుడు అడుగుతున్నాడు, ఈరోజు మీరు ఇచ్చిన హామీలను అమలు చేయట్లేదు కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు రాజీనామా చేయరా? అంటే వీళ్ళకొక భారత రాజ్యాంగం ఉంది, మాకొక రాజ్యాంగం ఉందా? హామీలు అమలు చేయనప్పుడు వీళ్ళ అధికారంలో ఎందుకు ఉండాలని కూడా తెలంగాణ యావత్తు సమాజం కూడా ప్రశ్నిస్తున్నది ఈరోజు. ఎందుకంటే వీళ్ళు హామీలు అమలు చేయనప్పుడు అధికారంలో ఉండేందుకు, వీళ్ళకు హామీలు అమలు కానప్పుడు వీళ్ళు ఎందుకు అధికారంలో ఉండాలి? ఎందుకు వీళ్ళని అధికారంలో మనం ఉంచాలి? వీళ్ళ వల్ల తెలంగాణ ప్రాంత ప్రజలకు ఒరిగేదేంది? వీళ్ళ వల్ల తెలంగాణ ప్రాంత ప్రజలు ఏం బాగు చేసిర్రు? కాంగ్రెస్ పార్టీ వచ్చినాక యావత్తు తెలంగాణ సమాజానికి కన్నీళ్ళే మిగిల్చింది తప్ప వాళ్ళ ముఖాలలో ఎక్కడన్నా సంతోషం కనబడిందా? వాళ్ళకి ఎక్కడన్నా ఆనందాన్ని తెచ్చిందా? ఈరోజు పేదింటి బిడ్డకు మేము ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తా అంటే తులం బంగారం తీసుకుపోయి లక్షలలో ఊకునే బంగారం రేట్ ఏమైనా బాగా మండుతుంది. దాదాపుగా ఒక్కొక్కలకు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో బాకీ ఉన్న పరిస్థితి కనబడుతుంది. మరి దీనికి సంబంధించి ఏమన్నా న్యాయం చేస్తారా? దీనికి సంబంధించి ఏమన్నా చెప్పగలుగుతుందా అంటే లేని పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాలి. చాలా వరకు కూడా హృదయ విదారకమైన సంఘటనలు ఏంటంటే ఈరోజు బాల్య వివాహాల నిర్మూలన కోసం ₹1,00,000 తెర మీదకి తెచ్చి పేదింటి బిడ్డలకు పెళ్లి చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన షాదీ ముబారక్ అయినా, కళ్యాణ లక్ష్మి అయినా ఈరోజు వీళ్ళు శుభమస్తు లేకపోతే కొత్త పేర్లు పెట్టి ఏదో చేద్దాం అనుకున్నారు. కానీ వీళ్ళు చేసింది ఏమీ లేదని తెలంగాణ ప్రాంత ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోసం చేసిళ్ళు వీళ్ళు ఏదో పథకాలను అమల్లోకి తీసుకొస్తాం, లేకపోతే ఇంకోటి కళ్యాణమస్తు అనే పథకం కింద తీసుకొస్తామని చెప్పిళ్ళు. మరి మీ కళ్యాణమస్తు ఏడబోయింది? మరి మీరు ఏదైనా హామీ అమలు చేయనప్పుడు మీరు ఎందుకు అధికారంలో ఉండాలి? మీ వల్ల తెలంగాణ ప్రాంత ప్రజలకు ఉరిగేదేంది? నేను స్ట్రైట్గా అడుగుతున్న ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని నేను అడిగేది ఒకటే. పొన్నం ప్రభాకర్ గారు, మీరు అధికారంలో ఉన్నారు, మీరు మాట్లాడుతున్నారు ఈరోజు మంత్రి హోదాలో. మీరు ఏదైనా హామీని అమలు చేయనప్పుడు మీరు ఎట్లా అధికారంలో ఉంటారు? మీ వల్ల కానప్పుడు రాజీనామా చేయాల్సిందే కదా. ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది, మీకోసం, మీ కుటుంబాల కోసమో, లేకపోతే మీ పార్టీల కోసమో, లేకపోతే ఇతరత్ర పనిచేయదు కదా. మరి ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వం ఈరోజు పనిచేయకపోతే రాజీనామా చేయాల్సిన బాధ్యత మీపై లేదా? పేదింటి బిడ్డలకు సంబంధించి కనీసం ₹1,00,000 మీరన్న కళ్యాణమస్తు కిందనే ₹1,00,000 తులం బంగారం ఇస్తా అన్నప్పుడు ఇవ్వనప్పుడు మీరు ఎందుకు అధికారంలో ఉండి? దీనికి సమాధానం చెప్పండి మంత్రి గారు.
మీరు బాధ్యత లేదా, మీ పైన బాధ్యత లేదా, మీరు రాజీనామా చేయాల్సిన బాధ్యత లేదా? అంటే 6 గ్యారెంటీలు 13 అంశాలు 420 హామీలను తెర మీదికి తెచ్చి ఈరోజు తెలంగాణ యావత్తు కూడా ప్రజలందరినీ మోసం చేద్దాం అనుకుంటుందా ఈ కాంగ్రెస్ పార్టీ? ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తుంది? ఎవరి స్వార్థాల కోసం పనిచేస్తుంది? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఎవరి స్వార్థాల కోసం పనిచేస్తుంది? అంటే రాజకీయ నాయకుల స్వార్థాల కోసం పనిచేస్తుందా? అనిరుద్ రెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యేకి సంబంధించి చాలా క్లారిటీ ఇచ్చింది. ఏమని? రంగనాథ్ గారు నా ఫోన్ ఎత్తుతలేడు, సామాన్యుల ఫోన్ ఎత్తుతాడా? అంటే ఎవరి కోసం అధికారులు పనిచేస్తున్నారు అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ తెలంగాణ సమాజానికి కూడా అర్థం కావాల్సిన విషయం, ఈ తెలంగాణలో ఈరోజు పూర్తి స్థాయిలో ఎవరి స్వార్థాల కోసం ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి అనేది కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఇంకేంది, మొత్తానికి మనకు 3 నామాలు పెట్టిళ్ళు, శటకోపం పెట్టిళ్ళు, గోవింద అన్నారు. కళ్యాణం వస్తూ లేదు, తులం బంగారం లేదు, అన్నీ తుస్సు, గ్యారంటీలన్నీ తుస్సు అయిపోయినాయి. వీళ్ళన్నీ పిట్టకథలు చెప్పిళ్ళు, మొత్తానికి అధికారంలోకి వచ్చిళ్ళు. ఏంది అంటే ఇక దాగుడు మూతలు దండా కోచ్ అన్నట్టుగా ఆటలు ఆడుతున్నారు తెలంగాణ ప్రాంత ప్రజల కోసం. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే ఇక మరొక ముచ్చట. మా అక్క ఏం చెప్పిందంటే నిన్న ధనసరి అనసూయ గారు ఏం చెప్పిర్రు అంటే ఒకసారి చూడండి. సండే కదా, సైట్ పనిచేయట్లే, విదేశీ విద్యా పథకం అప్లికేషన్ల అప్డేట్పై మంత్రి స్కీమ్ ఆపివేయలేదని చెప్పేందుకు యత్నం, లబ్ధిదారుల జాబితా ఇంకెప్పుడు ఇస్తారు? గంగుల పొంతలేని సమాధానం చెప్పిన సీతక్క. శాసనసభ బడ్జెట్ సమావేశాలలో ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు చెప్తున్న సమాధానాలు తీవ్రమైన చర్చకు దారితీస్తున్నాయి. పొంతలేని జవాబులు చెప్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు సభ జరుగుతున్న సమయంలోనే మరోవైపు సోషల్ మీడియాలో నెటిజన్లు తెలంగాణ వాదులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎవరైనా మాట్లాడుతున్నారంటే చాలు మళ్ళీ ఆనిముత్యం లాంటి వ్యాఖ్య ఇంకేదో రాబోతుందంటూ కొందరు ఎద్దేవా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆదివారం అయితే నెట్టు పని చేయదా? నాకు అర్థం కాదు. ఆదివారం ఏమన్నా హాలిడేనా? అది ఆదివారం హాలిడేనా అంటున్నా. ఏది ప్రభుత్వానికి హాలిడే అయితే ఇంటర్నెట్కి కూడా హాలిడేనా? తెలంగాణలో వెబ్సైట్కి కూడా హాలిడేనా? ఒక పథకాన్ని అమలు తీసుకొచ్చినప్పుడు అది అప్లికేషన్ అయినా, నిరుద్యోగులకు నోటిఫికేషన్ అయినా, సంక్షేమ పథకాలకు సంబంధించిన దేన్నైనా ఆన్లైన్లో ఒకసారి ప్రవేశపెట్టిన తర్వాత ఆదివారం సోమవారం అన్నట్టు ఉంటుందా ఏంది? మరి ఏ దేవుడికి పూజ చేస్తానని ఆదివారం వదిలేసిరో చెప్పురు. సోమవారం రాజన్న, మంగళవారం ఏది వెమ్లాడ మంగళవారం హనుమంతుడు, ఆ రోజు వారాలకు అన్నా ఇవాళ ఏం వారం అన్నా, అన్నా రేపేం వారం అన్నా, అన్నా ఎల్లుండి ఏం వారం అన్నా, అన్నా అవతల ఎల్లుండి ఏం వారం అన్నా, ఆదివారం నెట్టు రాదన్నా. ఎవరు చెప్పిర్రా అన్న? మన ధనసరి అనసూయ గారు చెప్పారండి, మంత్రి. నేను ఎందుకు వారి పేరు వలుకుతున్నానంటే వారి పేరు అదే అప్లికేషన్లో నేను చూసిన. సీతక్క కాదు, అలియాసు సీతక్క. ధనసరి అనసూయ గారు చెప్తున్నారు. ఏమని అంటే పూర్తి స్థాయిలో కూడా సండే రోజట వెబ్సైట్ పనిచేయట్లేదు, సైట్ పనిచేయట్లేదు అని చెప్తున్నారు. మంత్రులు ఇవేనా అన్నింటికి చెప్పేది? నాకు అర్థం కాదు. ఒక హూందాతనంగా అక్కడ తోటి సభ్యుడు అడిగినప్పుడు దానికి ఆచితూచి సమాచారాన్ని తెప్పించుకొని 1కి 2 సార్లు ఆలోచించి సమాధానం చెప్పాలి. సండే సైట్ పని చేస్తలేదు, సోమవారం ఇక ఏంది పని చేయబుద్ధి అయితే లేదు, మంగళవారం ఇక ఏం చేద్దాంలే, బుధవారం ఇక రాజీనామా చేద్దామా, గిట్లా చేయరాదురి. ఆదివారం ఇలా సైట్ పని చేయదు, సోమవారం రాజీనామా చేయరు. సూపర్. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా స్వాగతిస్తారు ఈరోజు. అరే అది 4 కోట్ల మంది ప్రజలు చూస్తారండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రాలకు సంబంధించిన ఏంది పౌరులు కూడా చూస్తారు, అక్కడ ప్రజలు కూడా చూస్తారు. ఈ తెలంగాణ అసెంబ్లీలో ఏం జరుగుతుంది, వీళ్ళు ఏమేమి చేస్తారు, ఏమేం చేయబోతున్నారు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పరిణామాలేంటి, వాస్తవాలేంటి, అవాస్తవాలేంటి, వాళ్ళు ఏం చర్చలు చేస్తున్నారు, ప్రజల కోసం చేస్తున్నారా, వాళ్ళ కోసం కొట్లాట చేస్తున్నారా, వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం చేస్తున్నారా అనేది పంచాయతీ కొనసాగుతుందండి. కానీ సండే సైట్ పని చేయట్లేదని ఇదేం సమాధానం అండి? మంత్రి గారి హోదాలో ఉండి సండే సైట్ పని చేయట్లేదు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అండి? నాకు అర్థం కావట్లేదు. తెలంగాణ ప్రాంత ప్రజలారా ఒకసారి మీరే ఆలోచించండి. సండే రోజు సైట్ పని చేయదా అండి? ఇదెక్కడన్నా చూసిల్లా మీరు? ఈ పంచాయతీ పాడుగాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం సైట్లు పనిచేయి, సోమవారం ఇది జరుగుతుంది, ఇది ఎక్కడి పంచాయతీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా? మీరే ఆలోచించుది. ఇదా మంత్రి గారికి సంబంధించిన సమాధానం. ఇక దాంతోపాటుగా మా అన్న ఉత్తమ్ అన్న నిన్న ఒక మాట చెప్పాడు. కాళేశ్వరం బ్యారేజీలు సేఫ్, కూలిపోతాయన్న ప్రచారంలో వాస్తవం లేదు. మండలిలో మంత్రి ఉత్తమ్ లిఖితపూర్వక జవాబు. ప్రాజెక్టు పనికిరాదంటూ ఇన్నాళ్ళు కాంగ్రెస్ ప్రచారం, వాస్తవాలను అంగీకరిస్తూ సర్కార్ ప్రకటన. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలను పూర్తిగా తెరిచిపెట్టాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అంటే NDSA చెప్పింది. బ్యారేజీలలో నీటి నిల్వలు చేయకూడదని, ఒకవేళ నిల్వ చేస్తే అవి కూలిపోతాయని NDASA స్పష్టం
చేసి తేల్చి చెప్పింది. ఇవి సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు సందర్భాలలో కాళేశ్వరం బ్యారేజీలపై చేసిన వ్యాఖ్యలు. ఆయనే కాదు ఇతర మంత్రులు ప్రభుత్వ పెద్దలు కూడా పదే పదే చెప్పిన మాటలు ఇవి. ఇదే సాకుతో బ్యారేజీని మూసివేయాలనే ఆలోచనలో కూడా ఆ ప్రభుత్వం ఉండే. నేను చెప్తున్నా ఇనుర్రి, ఈరోజు మీకు కనబడుతున్న మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందీల కానీ లక్షల క్యూసెక్లను వరద నీరు వస్తుంటే కలబడి నిలబడి దిట్ట అని చూపెట్టింది మేడిగడ్డ. మీ అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ మీద బట్టగాల్చి మీదేసి లేని ప్రచారం, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నది అంత కలిబిలి చేసేసి ఆగమాగం చేసి పడేసింది. నేను చెప్తున్నా కదా, బట్టగాల్చి మీదేసేసింది. ఇప్పుడు ఏంది అంటే మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకో, అగోచూడు వాడు ఏదో చేస్తాడో ఏదో చేసిండు అన్నట్టుగా ఈ ఇళ్ళల్లో ముచ్చట్లు ఉంటాయి చూడు, అమలక్కల ముచ్చట్లు, చెట్ల కింద ముచ్చట్లు, రోడ్ల మీద ముచ్చట్ల లెక్క మా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే కేసీఆర్ను గద్దదించాలి. ఎంత నీచమైన స్థాయికి దిగిచారిందంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు విపక్షంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా విమర్శలు చేసారు. ఈరోజు అదే బ్యారేజీ తెలంగాణ రాష్ట్రానికి వరప్రదాయిని, ఆ ప్రాజెక్టును తెరిచి ఉంచండి, తెలంగాణ ప్రాంత ప్రజలకు నీళ్ళు అందించండి, హైదరాబాద్కు తాగునీటి అందించండి, రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ ద్వారా నీళ్ళు అందించమని చెప్పిల్లు అధికారులు. కానీ ఈరోజు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ చేసిన అబద్ధాలు, చెప్తున్న అబద్ధాలు వాస్తవాలు ఇకనైనా మీరు గ్రహించకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మీరు మోసపోయే రోజు వస్తుంది, మళ్ళీ గోసపడే రోజు వస్తుంది. నేను అందుకే చెప్పిన ఇదే వైఆర్టీవీ వేదికగా, బాపు నువ్వే రావాలి మళ్ళీ ఈ తెలంగాణ ప్రాంత ప్రజల రక్షణ కోసం అని చెప్పిన. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అంటే 4 కోట్ల మంది ప్రజలకు దిక్సూచి, తెలంగాణ రాష్ట్రం అంటే ఈ తెలంగాణ ప్రాంత ప్రజలకు వరాయిని. ఎందుకంటే ఇక్కడ ప్రాజెక్టులు అన్ని రకాలుగా ఉన్నాయండి. మన రాజకీయ నాయకులకు నీళ్ళ గురించి తెలియదు, శుద్ధ మొద్దులు చెప్తున్నాయి కదా, శుద్ధ మొద్దులు బల్లి అంటారు కదా పంతులు, అరే వీనికి చదువు రాదురా వీడు శుద్ధ మొద్దు అంటారు కదా. ఇక్కడ రాజకీయ నాయకులకు కూడా ప్రాజెక్టుల మీద అవగాహన శుద్ధ మొద్దులు, ఏం తెలియదు. నేను చెప్తున్నా కదా, ఇది బహిరంగమైన చర్చకు పెడదాం. వాళ్ళు గూగుల్ తల్లినే చూస్తారో, లేకపోతే యూట్యూబ్లే చూస్తారో, లేకపోతే నిన్న మొన్నటి దాకా మా ముఖ్యమంత్రి అన్న గొట్టాలు ఆ గొట్టాలే పెట్టుకొని చూస్తారో లేదో మనకు తెలియదు. వాళ్ళు ఎట్లనైనా చూడండి, ఏ పార్టీలు అయినా కానీ ఇక్కడ తెలంగాణలో నాకు తెలిసి ఏళ్ల మీద లెక్క పెట్టే నేతలు ఉన్నారు. అందులో చాలామంది ఉన్నారు. వి ప్రకాష్ గారు కానీ, లేకపోతే కేసీఆర్ గారు కానీ, లేకపోతే హరీష్ రావు గారు కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 10-15 మందికి మాత్రమే నీళ్ళ మీద అవగాహన ఉన్నది. ఆ నీళ్ళ సబ్జెక్టు తెలియదు కాబట్టి, దాని మీద పూర్తి స్థాయిలో అవగాహన లేదు కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఇది వాస్తవమైన విషయం. సో మొత్తానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కట్టిన ప్రతి బ్యారేజీ కూడా మన భవిష్యత్తుకు దిక్సూచది, మన భవిష్యత్తుకు భరోసా. కరువు వచ్చినా రాకున్నా కూడా తెలంగాణలో 24 గంటల నీళ్లు నదులు అన్నీ పారేలా ఈరోజు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, మల్లన్న సాగర్, లేకపోతే ఇతరత్ర కేసీఆర్ హయాంలో కట్టిన ప్రతి బ్యారేజీ కూడా మన భవిష్యత్తు తరాలకు అవసరం. అది ఈరోజు కాంగ్రెస్ వచ్చి కరువు తెచ్చిందని లేదు, వీళ్ళు కరువును సృష్టించి ఎస్ గోదావరి జలాలు పోతా ఉంటే వాటిని రోజు నీళ్లను ఒక 4-5 టీఎంసీలో 1 టీఎంసీ తోడి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ రైతులకు నీళ్ళు ఇవ్వండిరా అంటే ఇవ్వకుండా నానాయాగి చేస్తున్నారు. నీ మీద చెప్తే నీ మీద ఓయమ్మ అంటే ఓయమ్మ, నేను కాదు నాకేం తెలియదు, అరే నాకు తెలియదు గీ దోబూచులాటాలు ఆడుతున్నారు. చివరికి ప్రజలు బలైపోతున్నారు. అంటే ఇకనైనా ఆలోచించండి, వాస్తవాలు చాలా తెలుస్తాయి. ఇది 2 సంవత్సరాలు అయిపోతుంది. ఎవరిది? రేవంత్ రెడ్డి గారి పరిపాలన. మహా అంటే ఇంకొక 2 సంవత్సరాలు. ఆ లాస్ట్ ఇయర్ ఎట్లాగో ఎన్నికలు కూడా అది పక్కన పెడదాం. మా అంటే ఇంకొక 2 సంవత్సరాలు మాత్రమే అధికారంలో రేవంత్ రెడ్డి ఉంటారు. తదనంతరం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు. మీరు చూస్తారు, నేను చూపెడతా కూడా. సినిమా చాలా క్లారిటీగా 70mm సినిమా చూద్దాం మనం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ప్రజలు విశ్వసిస్తున్నారు, నమ్ముతున్నారు. వారే రావాలని తెలంగాణ పల్లెలన్నీ కూడా గుండె చప్పుడోలే కొట్టుకుంటున్నాయి. ఎస్, ప్రజల్లోకి వెళ్తే అదే మాట. ఏ ఒక్క దగ్గరికి పోయి మైకు పెట్టినా కూడా కేసీఆరే రావాలంటున్న పరిస్థితి. ఆఖరికి కొడంగల్ నియోజకవర్గంలో కూడా కేసీఆరే రావాలంటున్నారు. ఇక లగచెర్ల దగ్గరికి పోతే వాళ్ళ కన్నీళ్ళు కాదు, రక్తపు సుక్కలతోని కేసీఆర్ రావాలని వేడుకుంటారు దేవుణ్ణి. నేను చెప్తున్నా కదా, ఈరోజు బీఆర్ఎస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులన్నీ వృధా ప్రాజెక్టులు, లేకపోతే ఇంకోటి అని చెప్పి కానీ బీఆర్ఎస్ సహాయంలో కట్టిన ప్రతి ప్రాజెక్టు కూడా ఈ యావత్తు తెలంగాణ సమాజానికి వరప్రదాయిని అయింది. గంతే, అంతకు మించి ఇక్కడ మనం ఎక్కువ ఆలోచించవచ్చు. వాళ్ళు ఎన్ని రోజులు అంటే అబద్ధాలు ఆడే చూడు, ఇవాళ అబద్ధం ఉంటుంది, రేపు అబద్ధం ఉంటుంది. కాలం ప్రతిదానికి సమాధానం చెప్తే నిజం నిలకడ మీద తెలుస్తుంది. ఖచ్చితంగా తెలిసిపోయింది, అయిపోయింది. వాళ్ళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రే చెప్పిండు కదా, పాట్నాడు మంత్రే చెప్పిండు కదా, ఇంకేముంటుంది అందులో. ఈరోజు మరొక అంశాన్ని చూడండి. ఇక్కడ
బీసీ బిల్లుకు బీఆర్ఎస్ జై. విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థలలో బీసీలకు 42% కోట. 2 బిల్లులకు రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ ఆమోదం. ఏంది బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలిపిన బీఆర్ఎస్, పార్లమెంట్లోనూ కలిసి వస్తామని వాగ్దానం. ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకువెళ్లాలని సూచన. బీజేపీ, ఎంఐఎం, సిపిఐ కూడా మద్దతు. అడ్డంకులేవి లేకుండా చూడాలని సూచన. అందరం వెళ్లి ప్రధానిని కలుద్దామన్న సీఎం. కాంట్రాక్టులలోనూ బీసీలకు 42% ఇవ్వండి. బడ్జెట్లో 20,000 కోట్లు కేటాయించండి. సప్లాన్ ప్రకటించండి. హరీష్ రావు డిమాండ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఒకసారి చూడండి, బీసీలకు విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన 2 బిల్లులను శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో బిల్లులను ప్రవేశపెట్టగా తొలి నుంచి కూడా బీసీల పక్షాన గలమెత్తుతున్న బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సభ ఆమోదం పొందేందుకు తన వంతు సహకారం అందించింది. బీజేపీ, ఎంఐఎం, సిపిఐ కూడా అసెంబ్లీలలో బీసీ బిల్లులకు మద్దతు ఇచ్చాయి. ఇక బిల్లులతోనే చేతులు దులుపుకోవద్దు, కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత రేవంత్ రెడ్డిది. సీఎం ఢిల్లీలో దీక్ష చేస్తే బీఆర్ఎస్ మద్దతు. తమిళనాడులో శాస్త్రీయ పద్ధతి పాటించాలి. బీహార్ అశాస్త్రీయ బిల్లులను కోర్టు కొట్టేసింది. తెలంగాణ సర్కార్ బీహార్ బాటలో పోతున్నది. బిల్లులు పార్లమెంట్లో ఆగిపోయే ప్రమాదం. బీసీ బిల్లులపై చర్చలో గంగుల కమలాకర్. నాడు బీసీ రిజర్వేషన్లు అడ్డుకున్నదే కాంగ్రెస్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ధ్వజం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే బీసీ బిల్లులకు సంబంధించి, బీసీలకు సంబంధించి 132 కులాలు కానీ లేకపోతే ఇతరత్ర పంచాయతీ కానీ మనం అందరం చూస్తున్నాం. మొన్నటికి మొన్న ఇదే బీసీలకు సంబంధించిన పంచాయతీ విషయంలో ఏం జరిగింది అనేది కూడా మనం చూసాం. సో మొత్తానికి బీసీ రిజర్వేషన్ బిల్లుకు సభ ఆమోదం తెలిపిన పరిస్థితి కనబడుతుంది. దీంట్లో ప్రధానంగా 42% రిజర్వేషన్, అది విద్యలో కానీ అన్ని రకాలుగా 3 రంగాలలో పూర్తి స్థాయిలో కూడా రిజర్వేషన్ అయితే కల్పించిన పరిస్థితి. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలలో కూడా పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టింది. అయితే బీసీ జనాభా 56.36%. చట్టబద్ధత కోసం అఖిలపక్షంతో ఢిల్లీకి పోదాం. ప్రధాని అపాయింట్మెంట్ ఇప్పించాలని కిషన్ రెడ్డి, బండి సంజయ్ని కోరిన సీఎం. రాహుల్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటాం, అవసరమైతే చట్ట సవరణ చేయాలి. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి మొత్తానికి తెలంగాణ బీసీలందరూ కూడా హర్షించదగ్గ నిర్ణయం అయితే ఒకటి జరిగింది. అసెంబ్లీ సాక్షిగా అన్ని పార్టీల మద్దతుతో జరిగింది. కానీ ఇది శాస్త్రీయ పద్ధతిలో జరగాలి. బీహార్కు సంబంధించి అశాస్త్రీయ పద్ధతిలో పోతే ఆల్రెడీ కోర్టు కొట్టేసింది. ఇదే తమిళనాడుకు సంబంధించి శాస్త్రీయ పద్ధతిలో వాళ్ళు సాధించారు. మనం కూడా బీసీలకు సంబంధించి చట్టసభలలో ఎట్లా ఆమోదించాలి, దానికి సంబంధించి ప్రధాన విషయంలో కానీ ఇతరత్ర కానీ మనం ఎలాంటి వ్యూహాలతో వెళ్తే బాగుంటుంది అనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలి. అశాస్త్రీయ పద్ధతి కాదు, శాస్త్రీయ పద్ధతిలో పోతే మాత్రమే మనకు సక్సెస్ అవుతాం. దీన్ని కూడా అందరూ ఆలోచించాల్సిన విషయంగా మనం అందరం కూడా చూడాలి. ఇక దాంతోపాటుగా మరొక అంశాన్ని కూడా చూద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ గాంధీ భవన్ కాదు, ఇది అసెంబ్లీ. శాసనసభను అలా నడుపుతున్నామంటే కుదరదు. సభను నడిపించడంలో ప్రభుత్వం విఫలం. సభ్యుల ప్రశ్నలకు డిలేట్ చేయడం ఏంది? మబ్బుల 3 గంటలకు ఎజెండా పంపుతారా? ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ ఆగ్రహం. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని వాకౌట్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక అసెంబ్లీలో ఎట్లా జరుగుతున్నది అంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఏదన్నా ఇట్లా పట్టుకొని పేపర్ పట్టుకొని ఈరోజు ఖచ్చితంగా కూడా బీసీ రిజర్వేషన్ల విషయంలో కానీ, లేదా యువ న్యాయం విషయంలో కానీ, లేదా నారీ న్యాయం విషయంలో కానీ, రైతు న్యాయం విషయంలో కానీ, శ్రామిక న్యాయ విషయంలో కానీ, సామాజిక న్యాయ విషయంలో కానీ, అంటే ఇక్కడ మళ్ళీ ముఖ్యమంత్రి గారికి స్పెట్స్ కూడా ఉంటాయి. మళ్ళీ మీరు మాట్లాడాలి. ముఖ్యమంత్రి గారికి ఇట్లా పెట్టుకొని ఇట్లా చదువుతాడు అన్నట్టు. యువ న్యాయం విషయంలో కానీ, నారీ న్యాయం విషయంలో కానీ, రైతు న్యాయం విషయంలో కానీ, శ్రామిక న్యాయం విషయంలో కానీ, సామాజిక న్యాయ విషయంలో ఇట్లా తీస్తాడు. తీసి ఇక సభలు అందరూ చెప్తాడు. సభ స్పీకర్ గారు, అధ్యక్ష, ఈరోజు మన సభ్యులందరికీ చెప్తూ ఉన్నా, మేము ఖచ్చితంగా 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, 13 అంశాలు అమలు చేస్తాం, అన్నీ జరుగుతాయి. ఏమంటారు? సపోర్ట్లు కొట్టుర్రు. రైట్. ఇంకో ముచ్చట పోదామా? ఇది జరుగుతుంది సభలో. మొత్తం కాంగ్రెస్ పార్టీ చర్చ తప్ప ఏం లేదు. ప్రజలకు సంబంధించి ఒకటి జరిగింది అంటే బీసీలకు సంబంధించింది అది సంపూర్ణ మద్దతు. అన్ని పార్టీలు కూడా కలిసి వచ్చినాయి, చేతిలో చేసినాయి, కలిసి నడదాం అంటున్నాయి, ఢిల్లీకి కూడా కలిసి వెళ్దామని చెప్తున్నారు. ఈరోజు ఈ కళ్ళద్దాలు పెట్టుకొని చదువుడు, లేకపోతే పేపర్లు పట్టుకొని చదువుడు, లేకపోతే వాటన్నింటినీ బియాన్ ప్రాక్టికల్గా కూడా సభ లెక్క నడవట్లేదు అనేది ఎవరు అంటే నేను చెప్పిన మాట కాదు, ఇది నేను చెప్పింది కాదు, ఎంఐఎం పార్టీకి సంబంధించిన అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పిండు. ఎందుకంటే గాంధీ భవన్లో ముఖ్యమంత్రి గారు ఎట్లా మాట్లాడిండో గట్లనే అయిపోతున్నా తప్ప ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు అంటూ కూడా చెప్పే ప్రయత్నం జరుగుతున్నది. నేనేమంటున్నానంటే
మనం అసెంబ్లీకి వెళ్ళింది 4 కోట్ల మంది ప్రజలు నన్ను టీవీలో చూస్తున్నారా, నన్ను విశ్వసిస్తున్నారా, నా మాటలకు ప్రతిపక్షాలు భయపడతా ఉంటే నెటిజన్లు అందరూ కూడా ట్రోల్ చేస్తున్నారా? వీటి కోసం కాదు. ఈరోజు 6 గ్యారంటీల పంచాయతీ ఏంది, ఏదైతే 13 అంశాల పరిస్థితి ఏంది, 420 హామీల పంచాయతీ ఏంది అని ఆలోచించాలి. సభ లెక్క నడిపితే విపక్షాలకు అవకాశం ఇస్తూ వాళ్ళు అడిగిన ప్రశ్నలు కూడా అందులో ఉంచాలి. మళ్ళీ ప్రశ్నలు ఎందుకు డిలేట్ చేస్తారండి నాకు అర్థం కాదు. మళ్ళీ అవి బయటకు వస్తే ఎక్కడ ట్రోల్ అయితే ప్రభుత్వం యొక్క పరువు పోతుంది, ఇజ్జత్ పోతుంది అనే ఆలోచన తప్ప ఇంకోటి లేదు అనేది ప్రధానంగా జరుగుతున్న విషయానికి సంబంధించి చూసినాం. సో మొత్తానికి గాంధీ భవన్ కాదు, అది అసెంబ్లీ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఆ అసెంబ్లీకి సంబంధించిన సభ్యుడు, ఎంఐ పార్టీకి సంబంధించిన నేత, అక్బరుద్దీన్కి సంబంధించిన ఓవైసీ చాలా ఘాటుగా నిన్న వ్యాఖ్యానించిన పరిస్థితి చూసాం. ఇక దాంతో పాటుగా ఇంకొక విషయాన్ని కూడా చూడాలి. నిన్న జర్నలిస్టుల విషయంలో ఎవరు మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడి ఆత్మహత్యలు ఆపకుండా పూర్తి స్థాయిలో అందాల పోటీలా కాంగ్రెస్ పాలనలో రైజింగ్ కాదు, తెలంగాణ డౌన్ ఫాలింగ్, బంగారం లాంటి రాష్ట్రాన్ని రేవంత్ కుప్పగూల్చాడు కేటీఆర్. పిచ్చోడి చేతుల రాయిల రేవంత్ సర్కార్ పాలన క్యాన్సర్తో పోల్చి తెలంగాణ నాశనం చేసిండు. రాష్ట్ర ఆదాయం 71,000 కోట్లకు తగ్గిందని ఒప్పుకొని ముఖ్యమంత్రి అప్రూవల్గా మారిండు. డబ్బులు లేవంటూనే అందాల పోటీలకు 250 కోట్ల. రేవంత్ దాటిన రేఖలపై మేము మాట్లాడగలం, మేము నోరు ఇప్పితే ఆయనకు ఇంట్లో అన్నం పెట్టరు, తన దాకా వస్తే నీతి సూత్రాలు, నైతిక విలువల. కేసీఆర్ను ద్వేషించడంలో రైతులపై పగ సాధిస్తున్న సీఎం మీడియా చిట్చాట్లో మాజీ మంత్రి కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. రాష్ట్రంలో వ్యవసాయం, పెట్టుబడులు, పరిశ్రమలు పెరుగుతున్నాయని ప్రభుత్వం గొప్పలు చెప్తుంటే మరి ఆదాయం ఎట్లా తగ్గింది? బంగారం లాంటి రాష్ట్రాన్ని అప్పు చేస్తే క్యాన్సర్ అంటూ మాట్లాడి రేవంత్ సర్వనాశనం చేసిండు. ఏ రంగంలో వృద్ధి పెరిగిందో ఈ బడ్జెటే చెప్పాలి. రాష్ట్రానికి 71,000 కోట్ల ఆదాయం తగ్గిందని చెప్పి బడ్జెట్కు ముందే రేవంత్ తన నేరాన్ని అంగీకరించి అప్రూవల్గా మారారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుండి దాదాపుగా 10 మంది జర్నలిస్టుల మీద అక్రమ కేసులైన జైలుకి వెళ్ళిలో అందులో మనం ప్రధానంగా ఉన్నాం. ఆ విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. నేనేమంటున్నానంటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుదామా, లేదా రాష్ట్రాన్ని అభివృద్ధి పదం కాకుండా పూర్తి స్థాయిలో పతన దిశగా నడుపుదామా అనేది ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలు ఆలోచించాలి. ఇప్పుడు నాకు ఇంటికాడికి పోతే 2 ఎడ్లు ఉంటే నాకు గుర్రు కొట్టొస్తే నాగలిస్తారు, నాగలి దున్నొస్తే నాగలిస్తారు, నాకు మందు కొట్టొస్తే పంపిస్తారు, లేకపోతే నాకు నీళ్ళు కట్టొస్తే పారిస్తారు, లేకపోతే పూర్తి స్థాయిలో మందేయడానికి అయితే ఎరువులకు సంబంధించి డబ్బు ఇస్తారు, కలుపు మొక్కలకు సంబంధించిన అదేంది కలిసిన లేకపోతే కలవడమో లేకపోతే పత్తేయడమో దానికి సంబంధించిన బస్తాలు మోసుకెళ్ళడమో లేకపోతే ఆ కలుపు మొక్కల కుప్పలని ఒక కాడ పోయడమో లేకపోతే మొక్కజొన్న ఇరిచినప్పుడు లేకపోతే వ్యవసాయ పనులు వస్తే దాని ఆ పని అయినని మనం పెట్టుకుంటాం. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏ అర్హత ఉందని తెలంగాణ ప్రాంత ప్రజలు పట్టం కట్టిర్రు అనేది ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ తెలియదు, ముందస్తు ప్రణాళిక ఉండదు, రివ్యూలు ఉండవు, దాంతోపాటు కలెక్టర్లతోనే ఎస్పీలతోనే సమీక్షా సమావేశాలు ఉండదు. చట్టం ప్రకారం మనం లీగల్ టీములు ఎట్లా అంటే కోర్టుకు సంబంధించి అన్ని పేజీలు అక్కడికి వెళ్తాయి, నిరుద్యోగులు ఆందోళన చేస్తారు, రైతులు కన్నీళ్లు పెడతారు, యువత అంటే ఉద్యోగాలు లేక విలవిలలాడతాయి. ఏ రంగం బాగుంది? మొత్తం కుప్పగూలిపోయింది హైదరాబాద్లో బిజినెస్. నేను చెప్తున్నా కదా, ఒకనాడు వైఆర్టీవీ నడిచేది బ్రహ్మాండంగా, ఈరోజు ఆర్థిక వనరులు లేక గడ్డుకాలం ఎదుర్కొంటున్నది. మార్కెట్ లేదు బయట. ఒకప్పుడు 30 మంది ఎంప్లాయీస్తో నడవాల్సిన ఛానల్ ఈరోజు జీతాలు లేక కటకటలాడిపోతున్నది. ఈరోజు వాస్తవం ఏంది? చాలా బాధాకరమైన విషయం. ఈ మనదే మొత్తం బిజినెస్లన్నీ కొలాప్స్ అయిపోయినాయి. దేనివల్ల? మనోడు పోయి దావోస్లా కేసీఆర్ చేయబట్టే అయిపోయింది, లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి క్యాన్సర్ వచ్చింది. ఈరోజు ఏంది అంటే కేసీఆర్ లాంటి గొప్ప వ్యూహం ఉన్న నేతలు, ఆలోచనలు ఉన్న వ్యక్తులు వ్యవసాయాన్ని పండగ చేస్తే ఆటోమేటిక్గా అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయనే కాన్సెప్ట్ సక్సెస్ అయింది. కానీ ఇక్కడ వ్యవసాయాన్ని దండగ చేస్తా అంటే అన్ని రంగాలు పడిపోతాయి. ఇప్పుడు రైతు ఎరువులు గురించేనే రాష్ట్రానికి సంబంధించిన విత్తనాలకు సంబంధించిన శాఖ అనేది పనిచేస్తుంది. అదే రైతుకు సంబంధించి పంట మంచిగా వండుతూనే అక్కడ గ్రామాలలో ఉండేవారికి ఉపాధి లభిస్తుంది. దాంతోపాటు పండించిన పంటకు సంబంధించి పిచికారీ చేయాలంటే, మందులు కొనాలంటే మార్కెట్లకు సంబంధించిన ఏజెన్సీలు ఉంటాయి. దాంతోపాటు ఆ పంటను పండించిన దాన్ని మార్కెట్ తీసుకెళ్లాలంటే లేబర్ ఉంటారు. అక్కడ దాన్ని పూర్తి స్థాయిలో అమ్మాలంటే ట్రాన్స్పోర్ట్ కావాలి, దాన్ని కొనాలంటే పూర్తి స్థాయిలో దానికి సంబంధించి ఉంటుంది. ఒక్క రైతు మీద దాదాపుగా నిన్న లెక్కేసిన ప్రకారం 172 రంగాలు డిపెండ్ అయి ఉంటున్నాయి. ఒక్క రైతు మీద 172 రంగాలు. ఇప్పుడు భూమి చదును చేసినప్పుడు ట్రాక్టర్లు అంటే యంత్రాలకు సంబంధించిన రంగం ఉంటుందా? విత్తనాలు వేయాలంటే విత్తన కంపెనీలకు లాభమేనా? దాంతోపాటు ఉపాధి కల్పిస్తుందా? దాంతోపాటు పిచికారి విషయంలో జరుగుతున్నదా?
దాంతోపాటు మళ్ళీ విత్తనాలను పూర్తి స్థాయిలో కూడా పండించిన పంటను దిగుమతి చేయడానికి యంత్రాలను వాడుతున్నాడా, దాంతోపాటు అనేక రకాల ఎక్విప్మెంట్ పనిముట్లను వాడుతున్నాడా, దాన్ని మార్కెట్ తీసుకోవడానికి రవాణా వ్యవస్థను వాడుతున్నాడా, దాన్ని అమ్మడానికి పూర్తి స్థాయిలో అక్కడ మార్కెట్ యార్డుకు సంబంధించి మనం ఆర్తిదారులు అంటాం గ్రామీణ భాషలో, ఆడికి తీసుకెళ్తున్నారా, ఆ పంటను పండించి మళ్ళీ దిగుమతులు ఎగుమతులు జరుగుతున్నాయా, ఎన్ని రకాలుగా రైతు మీద. కానీ ఈరోజు కొలాప్స్ అయిపోయింది పూర్తి స్థాయిలో కూడా. తెలంగాణ రాష్ట్రంలో రైతును దండగానే రకంగా చేసి పడేసింది రేవంత్ సర్కార్. అతి తక్కువ సమయంలో జస్ట్ 15 నెలల కాలంలో బంగారు పల్లెంలో అన్నం తినేటోళ్ళని మనల్ని ఈరోజు దుబ్బ మీద నేల మీద అన్నం తినబెడుతుండ్రు రేవంత్ సర్కార్. ఇది నిజం. రేపు పరిస్థితి చాలా కఠినంగా మారబోతుంది. నేను చెప్తున్నా, పరిపాలన గనక గిట్లనే కొనసాగితే, పరిపాలన గిట్లనే ఉంటే మనం ఊహించని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఇక చూడరు, ఇక్కడ 452 మంది రైతులు మరణించిర్రు అంటే ఈరోజు తెలంగాణ సమాజం చాలా సిగ్గుపడాల్సిన విషయం ఇది. 452 కుటుంబాలు 452 కుటుంబాలు రోడ్డు మీద అయిపోయినాయి. ఇంటికి ఎనగర్ర ఎంతనో ఇంటికి యజమాని అంత. ఇంటికి ఎనగర్ర కూలిపోతే ఇల్లు కూలిపోతుంది, అట్లనే యజమాని లేకపోతే వాళ్ళ జీవితాలు రోడ్డు మీద పడిపోతాయి. ఈరోజు ఇన్ని రైతుల ఆత్మహత్యలు జరుగుతుంటే ఒక మేధావి మాట్లాడాడు, ఓ ప్రశ్నించే గొంతుక లేదు. మాట్లాడేటోళ్ళు మాట్లాడుతున్నారు అనుకోండి, మాట్లాడని వాళ్ళని అంటున్నా. రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుకుంటుంది. వ్యవసాయ శాఖ మంత్రి ఆచూకీ లేడు. రైతుల మరణాన్ని ప్రతిరోజు కూడా ఇంత పెద్దగా ఆర్టికల్ లెక్కేస్తుంటే కనీసం దీని మీద స్పందన లేదు. ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించదు. ఇంకొక బాధాకరమైన విషయాన్ని చూడుర్రి, వీళ్ళు ఏమన్నా ఏంది గొడ్లు అనుకుంటుర్రా, చూడు ఎడ్లు అనుకుంటుర్రా, రైతులండి వీళ్ళు ఏం చేస్తున్నారు, ట్రాన్స్ఫరం కష్టాలు, అందని సాగునీరు, ఆపై కరెంటు కష్టాలు, అన్నదాతలకు అగ్గి పరీక్ష పెడుతున్నాయి. లో వోల్టేజ్తో తరచూ ట్రాన్స్ఫర్లు కాలిపోతుండటంతో పంటను కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మహబూబాద్ జిల్లా తంతాలపల్లి మండలం దాట్లలో సోమవారం ట్రాన్స్ఫర్ కాలిపోగా రైతులే పొలాల మధ్య నుంచి 1/2 కిలోమీటర్ వరకు మోసుకుంటూ రిపేర్లు చేసిన పరిస్థితి కనబడుతుంది. 1/2 కిలోమీటర్ వరకు మా రైతులు భుజాల మీద వేసుకొని ట్రాన్స్ఫర్లు తీసుకుపోయారు. ఇక ఇంతకంటే బాధాకరమైన విషయం, ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకేమైనా ఉంటుందా ప్రజలారా? సార్ మీరు ఆలోచించండి. రైతు లేనిది ఏది లేదు, దేశానికి పట్టుకొమ్మలే పల్లెలు. రైతేడ్చిన రాజ్యం, ఎద్దేడ్చిన వ్యవసాయం ఏంది అంటే ఇక్కడ కష్టం అంటారు. గట్లనే అయిపోయింది ఈరోజు మా రైతుల పరిస్థితి. నేను ఒక రైతు బిడ్డగా చెప్తున్నా, ఈరోజు రైతులు చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారు. నేను చెప్తున్నా కదా, పంట పండించాలంటే భయం, పంటను చూడాలంటే భయం. అదే పరిస్థితి. అరే పొట్ట దశకచ్చి ఒక్క తడి నీళ్ళ కోసం అల్లాడిపోతున్నారండి మా తెలంగాణ ప్రాంత ప్రజలు, రైతాంగం మొత్తం. కానీ ఇంత జరుగుతున్నదా? కానీ పట్టించుకొని పరిస్థితి. ఇక ఏం చేద్దాం చెప్పురి. ఇగో నేను ఆల్రెడీ నిన్న ఇంతకుముందే చెప్పిన, హైడ్రా ముసుగులో దందా, ఓవైపు నోటీసులు మరోవైపు లావాదేవీలు. ఫిర్యాదు చేసిన రసీదు ఇవ్వకపోతే ఎలా? కమిషనర్ రంగనాథ్ కనీసం ఫోన్ ఎత్తరు. నా పరిస్థితి ఎట్లుంటే సామాన్యుడు గతేంది? కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశాను. నేను ఒక విషయాన్ని అనిరుద్ రెడ్డి విషయంలో కాస్త లోతుగా వెళ్ళినా, అసలు ఎవరు ఈ అనిరుద్ రెడ్డి, ఎందుకు 10 మంది ఎమ్మెల్యేలను పూర్తి స్థాయిలో ఫామ్ హౌస్లో చర్చబెట్టిండు, ఎందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద తిరుగుబాటు బాహుట ఎగరేసిండు, ముఖ్యమంత్రికే రులక్ ఎందుకు ఇచ్చిండు, ఇప్పుడు రంగనాథ్కి ఎందుకు రులక్ ఇస్తున్నారు అనేది ఇవి ఆరా తీసే ప్రయత్నం చేసిన. ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అంటారు దాన్ని. చేస్తే ఇక్కడ విషయం ఆసక్తికరంగా వెళ్ళింది. తరతరాల నుండి తనకు ఆస్తులు అయితే ఉన్నాయి, అది వాస్తవమైన విషయం. తనకు రాజకీయంగా పూర్తి స్థాయిలో కూడా ముక్కుసూచి మనిషి, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు. విషయం ఏంది అంటే, ఈయన నియోజకవర్గమే కాకుండా తెలంగాణలోని పలు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకు సంబంధం లేకుండా కాంట్రాక్ట్లు వస్తాయి, ఎమ్మెల్యేలకు సంబంధం లేకుండా ల్యాండ్లు మాయమవుతున్నాయి, ఎమ్మెల్యేలకు సంబంధం లేకుండా ల్యాండ్లు సెటిల్మెంట్లు అవుతున్నాయి. అరే ఇదెట్లా పాసిబుల్ అనేది మన అనిరుద్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి. పొంగులేటి మీద తిరుగుబాటు బావుట వేసిండా, ముఖ్యమంత్రి మీద తిరుగుబాటు బావుట వేసిండా, ఇప్పుడు ఏకంగా రంగనాథ్కి నేను చాలా క్లారిటీగా చెప్తున్నా, పేదోళ్ళ ఇల్లు కనబడితే రాబందు లెక్క గద్ద లెక్క పిక్క తింటారు. అదే రాజకీయ నాయకుల ఇల్లు, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఇల్లు లెక్కన్నా కూలగొట్టంగా మీరు చూసిర్రా అధ్యక్ష? ప్రజలారా మిమ్మల్ని అడుగుతున్నా, ఎక్కడన్నా మీరు చూసిర్రా? దుర్గం చెరువు ద్వారా బఫర్ జోన్లో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల ఇల్లున్నాయి, చాలా చోట్ల వివిఐపీల ఇల్లు ఉన్నాయి, కూల్చేసి ఇలా నోటీసులు ఇచ్చి అయిపోయి వాళ్ళు పోయి కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నారు. మా వాళ్ళు కోర్టుకు పోయే సమయం కూడా ఇయ్యరు. నిండు గర్భిణి అని చూడకుండా వాళ్ళ ఇల్లును కూలగొట్టిన దుర్మార్గమైన ప్రభుత్వం ఇది. చాలా ఘోరమైన విషయం. నేను చెప్తున్నా కదా, అనిరుద్ రెడ్డి మాట్లాడే ప్రతి మాట చాలా కఠినమైన నిజాలు. అందరికీ చేతి వినబడవచ్చు కానీ ఇవన్నీ నిజాలు. ఎందుకంటే ఇక్కడ నోటీసులు ఇస్తారు, సాయంత్రం దందా మొదలు పెడుతున్నారు అనేది వారి భాషలో చెప్తున్నాడు ఆయన. అరే రంగనాథ్ కనీసం ఫోన్ ఎత్తారు, దాంతోపాటు ఫిర్యాదు ఏదైనా చేస్తే దాని మీద రసీదు కూడా ఇవ్వలేదు.
మరి పోలీస్ స్టేషన్ పోతే ఏదైనా కేసు విషయంలో రసీదు ఇస్తారు కదా, రసీదు ఇచ్చేదాకా మనం బయటికి వెళ్తామా? ఆఖరికి ఏదన్నా బిల్లు కడితే రసీదు ఇస్తాం, మరి ఫిర్యాదు చేసినప్పుడు ఎందుకు రసీదు ఇస్తలేం? హైడ్రా అనేది కొంతమంది కొన్ని వర్గాలను భయపెట్టేందుకు వచ్చింది, ఢిల్లీకి డబ్బుల మూటలు పంపించేందుకు వచ్చింది. ఇది నేను చెప్పిన మాట కాదు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పిన మాట. ఎస్, వాస్తవమైన విషయం ఇది. నేను చెప్తున్నా కదా, యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం. ఇక దానితో పాటుగా మరో అంశాన్ని చూడరు. మద్యం ధరలు 18% పెంపు, అసెంబ్లీ సమావేశాల తర్వాత ఆమోదం. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే, మందు కొడితే మాకు మేమే మహారాజులం. ఏమైపోయింది? ఒక మాట ఎందుకు ఈ పాట పాడినంటే చెప్తాను నేను మాత్రం మందాగా, ఎవరు? మా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని తాగుబోతులను చేస్తా. మీకు ఇంకొక విషయం కూడా తెలవాలి, గత ప్రభుత్వం మద్యం మీద నడుస్తుంది, తాగుబోతులను చేస్తారు, ప్రజల ఆరోగ్యాలతోనే ఆగం చేస్తున్నారు, వాళ్ళ భార్యల పుస్తలతాలు తెంపుకుంటున్నారు అని ప్రచారం చేసింది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, అదే కాంగ్రెస్ ప్రభుత్వం, 40,000 కోట్లతోని 38,000 కోట్లతోని లిక్కర్ మీద నడుస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రభుత్వం నడిపించే వ్యక్తి ముఖ్యమంత్రి గారిని అడుగురి. దాంతోపాటుగా ఇంకొక విషయం ఏందో తెలుసా, ఆనాడు కేసీఆర్ను బదనాం చేసే ప్రక్రియ జరిగింది కదా, మరి ఈ రోజు ఎట్లా నువ్వు మద్యం ధరలు వేస్తూ, ఎట్లా ప్రభుత్వానికి సంబంధించి గుడి వెనుక బడి పక్కన అన్ని చోట్ల కూడా మద్యం దుకాణాలే ఉన్నాయి కదా, ఎక్కడ చూసినా మద్యం దుకాణాలు ఏర్లై వారుతున్నాయి కదా, మరి ఈరోజు దీని సంగతి ఏంది అని నేను అడుగుతా ఉన్నా. 18% పెంచుతావు, 20% పెంచుతావు, అవసరమైతే 30% కూడా పెంచుతారు. కానీ వాస్తవమైన విషయం ఏంటంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం, 18% పెంపుదల జరిగింది కదా, అసెంబ్లీ సమావేశాల తర్వాత ఆమోద ముద్ర వేస్తా అన్నారు కదా, మరి ఏమైపోయింది అంటున్నా. మద్యం ధరలు పెంచుడేంది, తెలంగాణ రాష్ట్ర ప్రజలను తాగుబోతులను చేసుడేంది, దాని మీద పూర్తి స్థాయిలో కూడా ఏంది మద్యానికి సంబంధించిన సిండికేట్ వ్యాపారాలు చేసుడేంది. మద్యం ధరలు మరోసారి పెరుగుతున్నాయి. రాష్ట్రంలో లిక్కర్ వ్యాపారి గుర్తున్న ఉత్తర తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మద్యం సిండికేట్ల రింగు లీడర్గా ముఖ్య నేతలతో లాబింగ్ తుది దశకు చేరినట్లుగా తెలుస్తుంది. చీఫ్ లిక్కర్, మీడియం, ప్రీమియం, విదేశీ దిగుమతి లిక్కర్ ప్రాథమిక ధర, ఇష్యూ ప్రైస్ మీద 18% పెంచడానికి మౌఖిక హామీలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది అంటూ చెప్పిన పరిస్థితి. నేను చెప్పలే, నేనేమన్నా సెక్రటరియేట్లో మద్యానికి సంబంధించిన ఏది కేఎఫ్ లైట్లు మీరు చూడు, కింగ్ ఫిషర్ బీర్లు అంటారు, కొన్ని బీర్లు బ్రాండ్లు దొరకాయి, వాళ్ళని మామూలుగా టార్చర్ పెడతలేరు. సెక్రటరియేట్లో ఉన్న ఒక వ్యక్తి, ఏది మన ఇద్దరు వ్యక్తులు, నేను పేర్లు కూడా గతంలో చెప్పిన, వాళ్ళ అక్షరాలు కూడా చెప్పిన, భవిష్యత్తులో కూడా చెప్తాను, నా దగ్గర పక్కా ఆధారాలని. వాళ్ళిద్దరు భయంకరంగా వేధిస్తున్నారట. చాటింగు, కాల్ రికార్డు త్వరలో వస్తుంది, నేను చూపెడతా. మద్యం ఓనర్లనే బెదిరిస్తారు, మాకు తెలంగాణలో మాకే ఇవ్వాలి కాంట్రాక్ట్, ఇంకెవరికి ఇవ్వద్దని బెదిరిస్తారట. ఇక చూడరు. రుణమాఫీపై ఫిర్యాదుకు వెళ్తే మాజీ సర్పంచ్ అరెస్ట్. జగిత్యాల జిల్లా ముగిలిపేటలో అక్రమం, రైతులతో కలిసి వెళ్తుండగా అదుపులోకి, మాఫీ కోసం పోరాడతామన్న నాగరాజు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక చూడరు. ఊరూరు ఉక్కుపాదం, కాంగ్రెస్ను వీడితేనే కేసు. ఏంది బీఆర్ఎస్లో చేరిన 24 గంటలలో స్టేషన్కు తరలింపు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారంటూ కేసు, హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేస్తాం, సుంకె రవిశంకర్ హెచ్చరిక అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏం లేదు ఇక్కడ పంచాయతీ. మనం కాంగ్రెస్ పార్టీ మీద విమర్శించావా, జైలు గోడలు ఎక్కాల్సిందే. నువ్వు కాంగ్రెస్ పార్టీని విమర్శించినప్పుడు ఇక్కడ భారత రాజ్యాంగం ఉన్నదని పోలీసులు గుర్తు. నేను పోలీసులకు మళ్ళీ చెప్తున్నా, భయపడాల్సిన సమస్యే లేదు మీకు. ఎందుకు చెప్పాలనా, మీరు మీ యొక్క డ్యూటీ కరెక్ట్ చేయట్లేదు. మీరు ముఖ్యమంత్రికి సంబంధించిన వర్గంగా పనిచేస్తున్నారు తప్ప ప్రజల వర్గంగా మీరు పనిచేస్తలేరు. అక్రమ కేసులు బనాయించడం, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం. ప్రభుత్వం ఎంత, ఇంకా రెండే సంవత్సరాలు, 365 రోజులు, 300 అయిపోయా మీ ప్రభుత్వం. తర్వాత మాదే దబ్బిడి దిబ్బిడే మామూలుగా ఉండదు ఆట. ఎవరెవరైతే తెలంగాణ ప్రాంత ప్రజల్ని హింసించిలో తీసుకుపోయి అడవులలో డ్యూటీలు వేపిస్తాం. చెప్తానా కదా, జర్నలిజంలో నేను ఈ ఛానల్ కాబట్టి శాటిలైట్ ఛానల్ అయినా అప్పటి వరకు పెడతా, కానీ ఖచ్చితంగా నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. కానీ నేను చెప్తున్నా, మనకు రాజకీయ వ్యామోహాలు లేవు, మనది జర్నలిజమే. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఎంతమందిని వేధించి ఎక్కడెక్కడ కేసులు పెట్టిన లీస్ట్ మొత్తం నా దగ్గర ఉన్నది. వాళ్ళందరినీ రెడ్ బుక్ కాదు బ్లాక్ బుక్లో పెట్టిన. ఎందుకంటే వాళ్ళు చీకట్ల ఉద్యోగాలు, నైట్ డ్యూటీలు వేపియాలి వాళ్ళ చేత. నేను చెప్తా, అప్పుడు ముఖ్యమంత్రి దగ్గర పోయి దండమైనా పెడతా, అవసరమైతే కాళ్ళైనా మొక్తా. ఎందుకంటే ఇంతవరకు నా జీవితంలో మా అయ్యకాలు తప్ప ఎవరైనా మొక్కలు. ఎందుకు తెలుసా, ఈ తెలంగాణలో సామాన్య ప్రజల్ని ఎవరినైతే బెంబేలెత్తిచ్చి బాగా భయంకరంగా ఇబ్బందులు పెడతారో వాళ్ళకు కూడా భయం అంటే ఏందో తెలవాలి. అరే డ్యూటీ ఏమున్నది భయ్, డ్యూటీ ఉన్నంత మాత్రాన ఇష్టానుసారంగా చేస్తారా? ఇదెక్కడి పంచాయతీ, ఇదెక్కడి దారుణం అండి. ఆయన రుణమాఫీ చేయలేదని ఫిర్యాదు చేయడానికి వెళ్తే సర్పంచ్ అరెస్ట్ చేసుడేంది,
కాంగ్రెస్ను వీడితే కేసు అంటూ ఇబ్బంది పెట్టుడు ఎక్కడిది, గీ అరాచకం ఎక్కడిదండి? వాళ్ళకి రాజకీయాలకు ఏం సంబంధం అండి? లా అండ్ ఆర్డర్ చూసుకోవాలి, భారత రాజ్యాంగం ఉన్నది ఇక్కడ, అది లేదు ఇక్కడ మా రాజ్యాంగం ఉన్నదంటే చెప్పుర్రి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారండి. గింత దారుణంగా ఉంటుందండి తెలంగాణ ప్రాంత ప్రజలారా? ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం మీరు ఎప్పుడైనా చూసి ఈ తెలంగాణ ప్రాంతంలో? పోలీసుల రాజ్యమా తెలంగాణ అంటే? నాకు అర్థం కాదు. ఏం ఉండదండి వాళ్ళకు ఒంటి మీద యూనిఫామ్. ఇప్పుడు హోంగార్డు నుండి ఈ రాష్ట్ర డీజీపీ దాకా మాట్లాడుకుందాం. వాళ్ళది ఏముంటుంది? ఫోన్లు వింటారు, హ్యాకింగ్లు చేస్తారు, దొంగలు ఎక్కచ్చి ఎత్తుకపోతారు. నన్ను ఎత్తుకపోయి అందుకే నోటీసులు ఇచ్చి తీసుకెళ్తే అదో పద్ధతి అంటారు దాన్ని. అది రూల్ ఉంటుంది, లాలు ఉంటుంది. కానీ ఇట్లా తీసుకుపెట్టారు, మనం నేరాస్తున్నామా గుండగలమా? వాళ్ళకు మాత్రం పెంచి పోషిస్తున్నారు. ఏం కాదు, భయపడకూరి, కొన్ని రోజులే, ఇంకొక 2 సంవత్సరాలు ఈ దరిద్రాన్ని నెత్తి మీద పెట్టుకున్నాం కదా మొయ్యిరి. తర్వాత ఇక దాన్ని ఎత్తేస్తే మళ్ళీ అది ఎక్కడ ఉండాలి తెలుసా? ఇక మళ్ళీ అది మళ్ళీ బొందలగడ్డకే పోవాలి, ఇటు మోకాన కూడా రావద్దు. ఇక మళ్ళీ ఇంకా ముచ్చటే ఉండదు. తెలంగాణ ప్రాంత ప్రజలు అసలు దాని గురించే మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. రైట్, నిన్న అసెంబ్లీ ముట్టడించిన బీఆర్ఎస్వీకి సంబంధించిన విద్యార్థులు ఓఈలో నిషేధం ఎత్తివేయాలని డిమాండ్ ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి అసెంబ్లీ ముందు బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీని ముట్టడించారు. ఓఈలో నిరసనలు ధర్నాలు నిషేధించాలని వ్యతిరేకిస్తూ ధర్నాకు దిగిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంటో తెలుసా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎవరు వల్ల వచ్చింది? కీలకమైన వ్యక్తులు, అంటే కీలకమైన భాగస్వామ్యం ఉన్న కొన్ని వర్గాలు ఉంటాయి. మేధావులు వ్యూహరచన చేయవచ్చు, కేసీఆర్ ఎజెండాతో ముందుకెళ్ళొచ్చు. విద్యార్థులు పోరాటం కూడా చాలా కీలకంగా మారిపోయింది. బలిదానాలు మొదలైన తెలంగాణ అట్టుడికిపోయింది. అంటే ఎమోషన్ అనేది స్టార్ట్ అయింది. విద్యార్థి యువత తలుచుకుంటే ఏదైనా బంగ్లాదేశ్లో 22-24 సంవత్సరాల యువకుడు గడగడగడ ఆడించిండు. రేవంత్ సర్కార్ను కూడా ఇక్కడ యువతనే ప్రశ్నిస్తుందండి. రేవంత్ సర్కార్ను ఇక్కడ యువతే ప్రశ్నిస్తుంది. ఇక్కడ యువతకు సంబంధించే పోరాటం చేస్తుంది. నేను చెప్తున్నా కదా, యువత చేసే పోరాటం మామూలుగా ఉండదు. మళ్ళీ మీరు ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా మీరు ఎవరన్నా ఆలోచించుర్రి, ఇక్కడ ఎవ్వరు పోరాటం అవసరం లేదు. నిరుద్యోగులకు సంబంధించి దాంతోపాటు విద్యార్థి సంఘాలే రేవంత్ సర్కార్ను పూర్తి స్థాయిలో గద్దెదించే ప్రయత్నం చేస్తే అది మనందరం కూడా చూస్తాం. ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇదే. బీఆర్ఎస్వీకి సంబంధించి అసెంబ్లీ ముట్టడియాలు జరిగింది. రేపు ముఖ్యమంత్రి ఇల్లు అయితే, మంత్రుల ఇల్లు అయితే, ఎమ్మెల్యేల ఇల్లు అయితే, ఎమ్మెల్సీలు ఎంపీలు ఖచ్చితంగా ముట్టడిస్తాడు. వాళ్ళ హక్కులకు భంగం వాటిల్లేదు, వాళ్ళకు నిరసన లేదు. వాళ్ళను ఏంది బందీలుగా చేస్తాం, వాళ్ళకి చేతులకు సంఖ్యలు ఎత్తామంటే ఇదెక్కడి న్యాయం అండి? ఎవరు ఒప్పుకుంటారు? ఒకసారి మీరే ఆలోచించిర్రి. ఇక దాంతోపాటుగా పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్పు, సూరవరం ప్రతాప్ రెడ్డికి సంబంధించి ఆ పేరుగా అంటూ చూడొచ్చు మార్పు. సో అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం, చెల్లపల్లి టెనెల్కు పొట్టి శ్రీరాములు పేరు ప్రతిపాదన, కేంద్రాన్ని ఒప్పించాలన్న ఆ సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా మరో అంశాన్ని చూశారు. సో మొత్తానికి మన తెలంగాణ ప్రాంత గొప్ప యోధుల పేర్లు పెట్టడం అనేది ఇది స్వాగతించాల్సిన విషయం, అది మనందరికీ తెలిసిన విషయమే. ఇక దాంతోపాటుగా నిన్న గాదర్ కిషోర్ అన్న మామూలుగా చేయలేదు తెలుసా? మీరు ప్రెస్ మీట్ ఉంటుంది మన దాంట్లో. రేవంత్కి మెంటల్ మానసిక రోగం వచ్చింది. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ, నోరు తెరిస్తే అన్ని బూతులే. మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ ఇంత ఓపెన్గా మాట్లాడిన కిషోర్ అన్న నిజంగా నీకు సెల్యూట్ అన్న. ప్రజల పక్షాన వాస్తవాలు తెలియజేస్తే ప్రతిపక్ష నాయకుడు ఇగో ఇట్లుండాలి. వాస్తవం ఏంది? ఓటుకు నోటు రెడ్ హ్యాండెడ్గా దొరికిండు. దాంతోపాటుగా ఇక ఇవన్నీ ఎందుకంటున్నాడు అంటే పచ్చిబూతులే. మీరు చూస్తే నెలకు ఒక బూతు మాట్లాడాను, తొండల లాగుల్లో జొరగొడతా. ఇక వాళ్ళు చేసే పరిపాలన నిజంగా చెప్తున్నా ఎట్లున్నా తెలుసా? మరి దారుణంగా మారిపోయిందండి. చాలా దరిద్రం, వరెస్ట్ ప్రభుత్వం అనిపించింది నాకు తెలిసి. 1956 నుండి 2023 వరకు జరిగిన ప్రభుత్వాలలో ది బెస్ట్ ప్రభుత్వం అంటే మన కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది. ఎందుకంటే మనోడు పాలించాడు, అద్భుతంగా పాలించాడు. దాని తర్వాత వరెస్ట్ ప్రభుత్వం అంటే నాకు తెలిసి భవిష్యత్తులో ఇంకొక ఎంతమంది ముఖ్యమంత్రులు ఉంటారో మనం బతికున్నంత కాలం చూస్తాం, కానీ ఆ తర్వాత ఎన్ని ఉన్నా కూడా ఇలాంటి ప్రభుత్వాలు అయితే చూడలేరు. నేను చెప్తున్నా కదా, కిషోర్ అన్న నిన్న గట్టిగానే మాట్లాడిండు. నాకు అర్థం కాదు, స్పీకర్ ఎస్సీ అయితేంది, ఎస్టీ అయితేంది, ఓసీ అయితేంది, ఎవరైతే మనకేందా పదే ఆయన కుల పేరుతో ఎందుకు తీసుకు? స్పీకర్ ఈజ్ అ స్పీకర్ అంతే. నాయకుడు అసెంబ్లీకి నాయకుడు, క్రమశిక్షణ పెట్టి అందరితో మాట్లాడిస్తాడు. రకరకాలుగా మాట్లాడి మొత్తాన్ని ప్రభుత్వానికి మెంటలెక్కిచ్చింది. నిన్న ప్రభుత్వానికి మెంటలెక్కిపోయింది గాదర్ కిషోర్ వల్ల. వాస్తవం ఇది. ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళీ మాట్లాడిన ప్రతి మాట కూడా బుల్లెట్ పదాల లెక్క దిగింది. మీరు ఇది ఆలోచించాల్సిన విషయం. మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కనుక రంగంలోకి దిగితే కథ వేరే ఉంటుంది అన్నట్టుగా నిరూపించింది. నిజంగా ఆ ఒక్క విషయం అయితే. నిన్న మరొక విషయాన్ని కూడా మనం చూడాల్సిన విషయం ఏంటి అంటే, ఒకసారికి ఇది చూడండి. ఒకసారి ఇక్కడ మీకు కనిపిస్తుందా?
ఏంది జై తెలంగాణ, జై జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర సమితి జెడ్పీటీసీ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి, నల్లబెల్లి ఎంపీటీసీ అభ్యర్థి నానబోయిన కోమల గార్ల ఓటు అంటూ కూడా ఇక్కడ కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మీరు ఇదంతా చూడాలి. ఇక్కడ ఇది ఏంది అనేది ఒకసారి మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా. ఇక చూడరు ఇక్కడ పూర్తిగా కూడా ఆ రైతు నాగలి గుర్తుకే మన ఓటు అంటూ నల్లబెల్లికి సంబంధించి ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మొట్టమొదటిసారిగా ఆనాటి అంటే తెలంగాణ ఉద్యమంలో పూర్తి స్థాయిలో మొదటిసారి ఈ ఓటు ఈ గుర్తు మీద అప్పుడు జెడ్పీటీసీ అభ్యర్థిగా పెద్ది సుదర్శన్ రెడ్డి గెలిచిళ్ళు. సో ఆ జెండాను పదిలంగా దాచి ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మళ్ళొక్కసారి తీసుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఏంటి అనేది ఒకసారి మ్యాటర్ కూడా మనం చదివే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏంది ఏం కథ అనేది ఒకసారి చూద్దాం. తొలి జెండా యాదిలో అంటూ కూడా చూడొచ్చు. జెండాపై రైతు నాగలి, 25 ఏళ్ల లోకల్ జెండా, రజోత్సవ గులాబీ జెండా అంటూ కూడా చూడొచ్చు. 25 ఏళ్ల లోకల్ జెండా అంటే మొత్తం తెలంగాణ యాదిలో తొలి జెండా. కేసీఆర్ పార్లమెంటరీ పందా పోరాటానికి జై కొట్టిన మహాజనం. పార్టీ ఆవిర్భావం అనంతరం మొదటి ఎన్నికలలో జయకేతనం. తెలంగాణ సాధనకు స్థానిక ఎన్నికలతో ముందడిగేసిన టీఆర్ఎస్ రైతు నాగలి గుర్తుతో స్థానిక సంస్థల ఎన్నికలలో ఉద్యమంలో టీఆర్ఎస్ తొలి పోటీలో 82 జిల్లా పరిషత్ సభ్యులు, వందలాది ఎంపీటీసీలకు జయకేతనం. నాటి నుంచి 25 ఏళ్ల పాటు తిరుగులేని మహోజ్వల ప్రస్థానం ఫలించిన ఉద్యమ రథసారథి దార్శనికత. నాటి గులాబీ జెండాను భద్రంగా దాసిన పెద్ది నర్సంపేట నల్లబెల్లి నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసిన బ్యానర్ సోమవారం నాడు అధినేత పునరావిష్కరణ చేసిండు. నాడు పార్లమెంటు పందరు ఉద్యమ స్ఫూర్తిగా రగిలిన గులాబీ గడ్డ బ్యానర్. నాటి తొలి రోజులను గుర్తు చేసిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, పెద్దిని అభినందించిన అధినేత రథోత్సవ వేడుకల సందర్భంగా మరోసారి పార్లమెంటరీ పంద ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేసిన నాటి టీఆర్ఎస్ రైతు నాగలి జెండా అంటూ కూడా చూడొచ్చు. ఇక టీఆర్ఎస్ ఆవిర్భావం 27 ఏప్రిల్ 2001లో జరిగింది. ఆవిర్భవించిన 2 నెలల్లో ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. తెలంగాణ సాధన లక్ష్యంగా ఉద్యమ రథసారథి కేసీఆర్ దార్శనికతతో స్థాపించిన టీఆర్ఎస్ పార్టీ జనం తీర్పు కోసం అధినేత నిర్ణయంతో ఎన్నికలలో పాల్గొంది. అధినేత నిర్ణయం మేరకు 2001లో జూలై 3న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నాటి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను నిలిపింది. టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ సమాజం బ్రహ్మరథం పట్టింది. ఆ ఎన్నికలలో 82 మంది టీఆర్ఎస్ జెడ్పీటీసీల జయకేతనం ఎగరవేశారు. ఆ ఎన్నికలలో నర్సంపేట, నల్లబెల్లి స్థానాల నుంచి జెడ్పీటీసీగా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే నాడు పోటీ చేసినారు. ఆ ఎన్నికలలో పెద్ద విజయం సాధించారు. కాగా సందర్భంగా క్లాత్ మీద బ్రష్ తో రాయించిన ఎన్నికల ప్రచార బ్యానర్ ను పార్టీ 25 ఏళ్ల సిల్వర్ జూబ్లీ వేడుకల నేపథ్యంలో సోమవారం నాడు బీఆర్ఎస్ పార్టీ అధినేత కె చంద్రశేఖరరావు చేత చేశారు. ఆనాటి పార్లమెంటరీ ఉద్యమ పంద పోరాటాల జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు పెద్ది సుదర్శన్ రెడ్డి, ఇతర నేతలు. కాగా నాటి బ్యానర్ ను భద్రపరిచి ఉద్యమ సందర్భాన్ని మరోసారి స్మరించుకునేలా చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి బృందాన్ని అధినేత కేసీఆర్ అభినందించారు. రజోత్సవ వేడుకలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు రాజయ్య, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి, మాజీ విప్ దాస్యం వినయభాస్కర్, మాజీ ఎమ్మెల్యే నన్నపనే నరేందర్, గండ్ర వెంకటరమణారెడ్డి, పార్టీ సీనియర్ నేత గాదరి బాలమల్లు తదితర ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన నేతలందరూ కూడా పాల్గొన్నారు అంటూ కూడా చూసిన పరిస్థితి. సో ఉద్యమానికి సంబంధించి మొట్టమొదటిసారిగా 2001లో పార్టీ స్థాపించినప్పుడు ఏప్రిల్లో పూర్తి స్థాయిలో కూడా 2 నెలల కాలంలో వచ్చిన ఎన్నికలలో 82 మంది అభ్యర్థులను పోటీ చేపిస్తే అప్పుడు నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించిన నల్లబెల్లి మండలం నుంచి పూర్తి స్థాయిలో జెడ్పీటీసీ అభ్యర్థిగా పెద్ది సుదర్శన్ రెడ్డి నాగలి గుర్తుతో అప్పుడు పోటీ చేసిండు. దాంట్లో విజయం సాధించిండు. ఆనాటి జెండాను ఇంకా భద్రపరిచి 25 ఏళ్ల సందర్భంగా మళ్ళొక్కసారి పునరావిష్కరించిన సందర్భం. అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో పెద్ది సుదర్శన్ రెడ్డికి, దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ్యులందరినీ కూడా అభినందించిండు కేసీఆర్. అంటే తెలంగాణ రాష్ట్ర సభ్యులందరూ కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం. వాస్తవం ఏంది ఏం కథ అనేది కూడా మీరందరూ కూడా ఆలోచించుకోండి. ఉద్యమ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనందరం కూడా ఉద్యమాన్ని మరొకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో పూర్తి స్థాయిలో కూడా ఉద్యమానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం. సో మొత్తానికి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన నాటి అంటే 2001లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆ రోజు పార్టీ ఆవిర్భావం కానీ, ఈ రాష్ట్రం కోసం జరిగిన జెండా కానీ, ఆవిర్భావ దిశ కూడా ఏ విధంగా జరిగింది అనేది కూడా మీరు అందరూ కూడా చూసారు. సో మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా ఒకటే మాట, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ నాడు పోరాటం చేసింది, నేడు పోరాటం చేస్తుంది, రేపు పోరాటం చేస్తుంది. ప్రజల పక్షాన, ప్రజల కోసం, ప్రజల సంక్షేమం వైపు ఎప్పుడు వెళ్తుంది. ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలు, దాంతో పాటుగా ఈ తెలంగాణలో 1200 మంది విద్యార్థుల అమరవీరుల బలిదానంతో పాటుగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ప్రతి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చిన కేవలం 15 నెలల కాలంలో తెలంగాణ యొక్క పరిపాలన
పాలన ఎంత అస్తవ్యస్తంగా కూడా మారిందో కూడా చూసాం. భవిష్యత్తు తరాలకు బాసటగా నిలవాల్సిన తెలంగాణ ఈరోజు భవిష్యత్తు తరాలను భవిష్యత్తే లేకుండా చేసిన పరిస్థితి కనబడుతుంది. ఓ పక్కన నిరుద్యోగులందరూ కూడా నిరుద్యోగులుగా మిగిలిపోయి ఈరోజు వాళ్ళ భవిష్యత్తు ఏందో కూడా తెలియని పరిస్థితి, రోడ్లపై తిరుగుతూ అసాంఘిక కార్యక్రమాలకు అలవాటు పడిపోతున్న పరిస్థితి, ఇంకో పక్కన సబ్బండ వర్గాలుగా చెప్పుకునే మన రైతుల విషయంలో కన్నీళ్ల పరిస్థితి, ఇంకో పక్కన ఎవ్వరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఈ తెలంగాణ అయిపోయింది. సో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు వాళ్ళు ఇచ్చిన ఈ మేనిఫెస్టోను మనం ఏ విధంగా యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళు ఎందుకు రాజీనామా చేయకూడదు, ఈరోజు వాళ్ళు ఇచ్చిన హామీలను ఈ తెలంగాణలో అమల్లో లేనప్పుడు ఖచ్చితంగా కూడా వాళ్ళందరూ కూడా రాజీనామా చేయాల్సిన అవసరం ఉందా లేదా అనేది మీరే ఆలోచించుకోండి తెలంగాణ ప్రాంత ప్రజలారా.